చాలా బాధలు ఉన్నాయి కుమారుడా. నీ ఫ్లైట్ కన్ఫర్మ్ అయిందా? నీ టికెట్ కన్ఫర్మ్ అయిందా? అయితే నీ టికెట్ కన్ఫర్మ్ అయితే నీ సీట్ నెంబర్ కన్ఫర్మ్ అవుతుంది. ఏది కన్ఫర్మ్ అవ్వకుండా వెళ్ళిపోతాను, పర్వాలేదు, చచ్చిపోయినా పర్లేదు, పాస్ట్ గారు ప్రార్థన చేస్తారు, లోపల వేసేస్తారు మట్టిలో అనుకుంటున్నావు నువ్వు. వాడేవాడు ఒక బెకారోడాడు, ఆడు మున్సిపాలిటీ పాస్టర్, మున్సిపాలిటీ వాడు, ఆడికేం తెలియదు. అడిగి నీ డబ్బులు కావాలి, నీ జోబులో ఉన్న డబ్బులు. ముగింపు ప్రార్థన చేసిన తర్వాత చేతులుగా చూస్తాడు, ఏమైనా ఇస్తావు ఇవ్వని. కొంతమందికి ఇస్తే బైబిల్ ఇప్పుతాడు లోపల పెట్టమని. కొంతమంది దౌర్భాగ్యులైన పాస్టర్లు ఉంటారు, బైబిల్ ఇప్పుతాడు లోపల పెట్టమని. అంటే కరెన్సీకి ఉన్న విలువ బైబిల్కి లేదనమాట. దండుకుని జోలనుకున్నవారు ఆ దరిద్రుడే బైబిల్ నిప్పుతాయి ఇలాగా వాళ్ళ దగ్గర. చాలామంది డబ్బులు పుట్టినరోజుకి ప్రార్థన చేసినా, లేదంటే ఫంక్షన్కి వచ్చినా, పెళ్లి చేసిన వాడు ఇలా బైబిల్ ఇప్పుతాడండి. అంటే బైబిల్ దేని కింద వాడుకుంటున్నాడు? అక్షయ పాత్ర అనుకున్నారా? అందులో ఉన్నది పెట్టడానికి కాదురా, భిక్షయ పాత్ర. అది అడుక్కున్నాడు, డబ్బులు అందులో పెట్టుకున్నాడంటే ఏది విలువైంది? డబ్బు విలువైందా, బైబిల్ విలువైందా? ఆడికి అసలు బైబిల్ ఎప్పుడు విలువైంది కదా, ఎందుకంటే బైబిల్ రాదు కనుక. ఆడికి జీవజలం అంటే తెలీదు, జీవాహారం అంటే తెలీదు, యేసుప్రభు అంటే తెలీదు, సంఘం అంటే తెలీదు, ఆ సంఘంలో ఆయన ద్వారా చేర్చబడాలని సంగతి తెలీదు, వాడు ఎక్కడున్నాడో తెలీదు. చస్తే పాతాళానికి మాత్రం వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళిపోతే నాకు ఒకసారి రెడీగా ఉందనుకుంటాడు. ఎంత మూర్ఖుడు రా. నువ్వు మారు మనసు పొందితేనే సరే, మరేం చేస్తావు? నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి ఏమన్నాడు? పట్టణంలోకి వచ్చేయండి, 2వ అధ్యాయం 5వ వచనంలో వచ్చి చదువు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయాలి బిడ్డ. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అంటే సంఘంలో ఉండి నిన్ను పీకేసి పాతాళానికి విసిరివేర్చెదను. అంతేనా? నేను నీ యొద్దకు వచ్చి అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ప్రియులారా. మూడో అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నీవు ఎలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని, ఒక్కసారి నీ మెమరీకి తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. దానిని గైకొనుచు, అలా నువ్వు జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే మారు మనసు పొందాలి. ఏంటండి ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు? ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు? మరి పరలోకం అంటే ఏమనుకున్నావు? పరలోకం అంటే ఏమనుకుంటున్నావు? జాన్సన్ గారు, మా అల్లుడు గారిని చూసే కదా మీకు, మీ సంగీత సింహ గారిని. వాళ్ళ అక్క సినిమా పాటలు పాడుతుందండి, చిన్నక్క. పాస్టర్ గారి కూతురు. మీ జాన్సన్ అన్న కూడా పాస్టర్ గారి కొడుకే, సిగురుడు అందరికంటే. ఇది ఎప్పుడు లెగ్సి వెళ్ళిపోతాడో బయటకు తెలీదు, ఎప్పుడు మధ్యాహ్నం భోజనంకి వస్తాడో మనకు తెలీదు, ఎప్పుడు రాత్రికి చేరి తినేసి పడుకుంటాడో తెలీదు. అలాంటి వాడండి వాడు. అన్నీ బాగా నిప్పుల్లో వేసి కరగబెట్టి స్వచ్ఛమైన బంగారాన్ని బయటికి తీశాను, లేకపోతే మీకు బంగారంలాగా ఉండేవాడు కాదాడు.
ఆడి ప్యాంటుకి 20-30 జోబీలు ఉండేవి. అంటే మీరు ఆలోచించండి, ఆడి చొక్కా నిండా జోబీలే. ఎలిఫెంట్ బెల్లు, గట్టిగా టైట్ అయిపోయి నేరో కట్. ఒకటి కాదండి, వాడు అన్నీ వేసుకుని తిరిగేవాడు. మైకేల్ జాక్సన్ గడ్లాగా. వాడు ఎలా ఉంటాడో చూశారు కదా. పాస్టర్ గారి పిల్లలండి వీళ్ళంతా. ఒకరోజు అంటే మా అత్తగారు, జాన్సన్ అమ్మగారు సొంత అక్క చెల్లెళ్ళు. నా కూతురు చిన్నపిల్ల, ఇంకా ప్రసన్నబాబు పుట్టలేదు. ఒకసారి చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. భక్తిలో నిష్ఠాగరిష్ఠుడిని. వాళ్ళ నాన్నకి ఎవరైనా దొరికితే వాక్యం చెప్తాడు. తినేసేవాడు రాత్రి 2 గంటల వరకు. నన్ను ఓన్లీ వాక్యమే కదా చెప్పని అని వినేవాడు. నేను కూడా చక్కగా చెప్తాడు, మంచి పాస్టర్ ఆయన. సరిగ్గా 11 అయింది. వాళ్ళ అమ్మాయిని ఒకడు సైకిల్ మీద దించాడు. దగ్గరికి వచ్చిన తర్వాత, వీణు ఎవరవే వాళ్ళు, ఎవరు వాడు అన్నాను. నా డ్యాన్స్ మాస్టర్ ఉంది. డ్యాన్స్ మాస్టర్ రాత్రి 11 గంటలకు నేను ఇంటికి దిగబెట్టడం ఏంటి? ఆడ వెనకాతల సీట్ ఉన్నప్పుడు కూర్చోకుంటాడు, ముందును కూర్చున్నావేటి అని నేను అడిగానండి. ఏమనలేదండి, లోపలికి వెళ్ళిపోయింది. అన్నం తినకుండా పడుకుంది. రాత్రి చిన్న కూతురు అన్నం తినలేదని బెంగెట్టుకున్నాడు జాన్సన్ గారు వాళ్ళ డాడీ. నాకు వినబడినట్టుకో మాట అన్నాడండి. ఇప్పుడు అన్నం తినడం మానేసింది నా కూతురు. ఎవరు తినిపిస్తారు ఇప్పుడు? నేనే నా పిల్లల్ని ఒక మాట అన్నాం అని తన అపారమైన ప్రేమను చాటుకున్నాడు నా దగ్గర. తెల్లవారులేసి నా భార్యతో మనం వెళ్ళిపోదాం అన్నాను. వచ్చామండి. చివరికి దాని స్థాయి ఎక్కడి వరకు వచ్చిందంటే, ఎల్లారేశ్వర అనగానే మీకు తెలిసిపోద్ది, అన్ని బూతు పాటలు పడుతుంది. అది దాని పాటలో శ్రీరామనవమి, తర్వాత గణపతి నవరాత్రులు, తర్వాత ఇంకొక తల్లి, దసరా తల్లి ఎవరో, దుర్గా తల్లి, దుర్గా మహోత్సవాలు, వీటిలో ఆర్కెస్ట్రాతో కలిసి చెత్తపాటలు పాడుతుండేది. చాలా బాధ అనిపించి, అప్పటికి జాన్సన్ నన్ను అల్లుడుగా చేశాను. వీడు బాగా కరిగిపోయి మంచి బంగారంగా ఉన్నాడు. మీ తమ్ముడు చక్కగా మంచి మంచి పాటలు కడుతున్నాడు, నువ్వెందుకు వచ్చి పాడకూడదు మా దగ్గర పాటలు, మా వేదికల మీద అని అడిగాను. ఫస్ట్ దాన్ని అడిగింది ఇక్కడ శుభలక్ష్మి కళ్యాణ మంటపంలో మున్సిపాలిటీ గ్రౌండ్లో మీటింగ్ అయినప్పుడు ఫస్ట్ టైం. పాడుతాను బాబా అందుకని పాడలేదు. ఇప్పుడు పాటలు పాడుకునే ఉంది. చిన్నదండి, బాగా చిన్నది. భయంకరమైన షుగరు వచ్చింది దానికి. చివరికి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది ఆ షుగరు. చిన్నపిల్లండి, మరణించింది. ఆ తర్వాత అది ప్రేమించి చేసుకున్న దాని భర్త, వీడు కిషోర్ కుమార్ పాటలు పాడేవాడు. ఆడొక ప్రీచరు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్. ఆడు త్రాగుడుకు అలవాటు పడి, కైనీలకు అలవాటు పడి, భార్య చచ్చిపోగానే బెంగతో వాడు చచ్చిపోయాడు. వీళ్ళిద్దరికిద్దరు కొడుకులు. పెద్దోడు అపురూప్ అని పేరు పెట్టుకున్నారు, చిన్నవాడికి అరుణ్ అని పేరు పెట్టుకున్నారు. అరుణ్ అనేవాడికి తల్లి తండ్రి పాడే పాటలు, వాళ్ళ జీవితం చూసిన తర్వాత వీడు పళ్ళ కింద కైని పెట్టుకునేవాడు. వాడు పెద్ద పేగులన్నీ డ్యామేజ్ అయిపోయి పక్కన ఒక సంచి తగిలించేవాడు. చిన్న పిల్లోడాడు, ఇంకా ఆడు చచ్చిపోయాడు. వరుసగా ఈ చావులు రావడం వలన పెద్దోడు అపురూప్ అని పేరు పెట్టుకున్నవాడు, వాడికి 2 పిల్లలు, చచ్చిపోయినోడికి 2 పిల్లలు. ఆ భార్య వితంతువు అయిపోయింది, చిన్నపిల్ల. ఇక చివరిగా ఈ పెద్దోడు ఉన్నాడు అపురూప్ అనేవాడు, వాడికి 2 పిల్లలు. మన చర్చికి వచ్చే చివరిలో కూర్చునేవాడు.
రెండో ఫ్లోర్లో, మూడో ఫ్లోర్లో చివరిలో కూర్చున్నాడు, వలంగా ఉంటాడు. లాస్ట్ వీక్ వాడు చచ్చిపోయాడు. హై బీపీ 242 వచ్చింది. మెదడులో నరాలు చిట్లిపోయాయి. 2 రోజులు మాట్లాడాడు. 3వ రోజు శాశ్వతంగా కన్ను మూశాడు. నా కూతురికి నేనే భయం చెప్పను. నా కూతురు అన్నం తినలేదని బాధపడ్డాడు ఆ రోజు. కానీ వరుస చావులండి వాళ్ళ ఇంట్లో, అందరూ చచ్చిపోవటం, వరుస చావులు. జాన్సన్ అన్న స్టడ్ అని వాడు దారుణంగా చచ్చిపోయాడండి. పెద్ద కేక వేసి. వాడు సినిమా పాటలో డ్రమ్స్ కొట్టేవాడు. ఒక పాస్టర్ పిల్లలు వీళ్ళంతా. ఒక పాస్టర్ తన కుటుంబాన్నే కాపాడుకోలేదు, సంఘాన్ని కాపాడుతాడని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడున్న పాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళే. ఆ పాస్టర్లందరికీ మీ డాడీని చూడగానే దయ్యాలు గుర్తొస్తాయి, రాక్షసుడు గుర్తొస్తాడు. పాపాలు క్షమిస్తాడో దేవుడని పాపాలు చేయడం నేర్పిస్తారు వాళ్ళు. వద్దు, వాడు చేసినా ఎదుటి వాడిని చేయకూడదని చెప్పేవాడే నిజమైన సేవకుడు. కనుక వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ నాన్నకి చనిపోయే ముందు ఎన్నో కోరికలు. నేను అమెరికా వెళ్ళాలి, నేను అమెరికా వెళ్ళాలి, నేను అమెరికా పిచ్చాడు. ఆయన వాక్యం చెప్తే అందరికి ఇష్టం. యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు అని అలాగ ద్రాక్షరసం నొప్పిస్తాడు వేదిక మీద కిందని. అదేం పిచ్చి. యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడని ద్రాక్షరసం ముడి తీసుకుని దబ 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 పంపించేవాడు. బాప్టిస్ట్ పాస్టర్. ఇక నా భార్య తరపు మీ అమ్మ ఉందే, మీ అమ్మ తరఫున ఉన్న వాళ్ళంతా కూడా భూ సంబంధమైన క్రైస్తవులు. పండగలు, పబ్బాలు, బర్త్డేలు, పెళ్ళిళ్ళు, భోజనాలు, చావులు. వాళ్ళ కుటుంబాలన్నీ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతుంటే మన సెమినార్కి వచ్చింది జాన్సన్ వాళ్ళ అక్క, పెద్దక్క. నన్ను చూసంటది, బావా మీరు అమరులు అంటుంది. నేను ఎప్పుడు అమరున్నేనే, నువ్వు మాత్రం దుర్మార్గులు దెయ్యాని అన్నాను. నువ్వు బాగుపడవు, నీ పిల్లలు బాగుపడరు, మీ ఆయన బాగుపడ్డావు, మీరు బాగుపడరు. ఇక ఏమన్నాలో తెలియక అమరుడిని అంటుంది. అమరుడిని కాదు, నిత్య జీవ మాటలు గలవాడిని. నేను చచ్చిపోతాను. అందుకే దేవుడు ఒక మాట ప్రసంగిలో రాయించాడు సొలొమోను చేత, నీ కాలం రాకముందే నువ్వెందుకురా చచ్చిపోతావు. ఎంత భయంకరమైన మాట అండి అది. ఏనాయనా ప్రసంగి గ్రంథం నాన్న 7వ 5వ 7వ అధ్యాయం 7వ అధ్యాయం 17వ వచనం 17వ వచనం. అందరూ తీయండి, నెట్ వీక్షిస్తున్న వాళ్ళందరూ తీయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయక, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. చేయొద్దు. నువ్వు బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనంగా పనికిరాని పనుల్లో నిమగ్నమై ఉండొద్దు. నీ కాలమునకు ముందుగా, నీకు అలాగ తిరిగితే, అలాగ బుద్ధిహీన పనులు చేస్తే, నువ్వు అలా తిరిగితే నీ కాలానికి ముందే చస్తావు అన్నాడు. చూడండి, ఏ పని మీద వెళ్తున్నా. నిన్న మా విలియం గారు ఫోన్ చేశాడు. వాడు ఎంత నెమ్మదిగా ఉంటాడో తెలుసు కదండి. ఏ పనైనా చేస్తాడు. నాయన దేవుడి పని రా, చేస్తాను. నాయన దెయ్యం పని రా, పద అంటాడు. అంత మంచోడు అండి. ఎటాడు, రైటా రాంగాడు, ఎస్సా నో ఆడు. మొన్న ఫోన్ చేస్తున్నాడు, మాము నాకు ఎర్ర వ్యాన్ పట్టుకొని పెళ్ళికి వెళ్తాను. ఊరేది పెట్రోల్ బండిరా అన్నాను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడో గరివిడి. ఒరే ఒక 1000 రూపాయలు పెట్రోల్ అవుతుంది అప్ అండ్ డౌను అన్నాను. నేను వేసుకుంటాను మాము అన్నాడు. మరి కట్నరా మమ్మిస్తానంత 1000 రూపాయలు అన్నాడు. అంటే 2000 రూపాయల. రేపు వస్తాడు ఉదయం, ఆయన చూడండి ఒకసారి.
2,000 రూపాయల? ఇంతకీ దేనికిరా నాయనా అన్నాను. ఎప్పుడో క్రీస్తు పూర్వం వాడికి సౌత్ ఆఫ్రికాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడట, ఆడి పెళ్ళట. ఆడి పెళ్ళికి వెళ్ళాలా? ఎరా నీకు అవసరమా? నువ్వు వెళ్తే వెళ్ళిగనరా నాయన, కారు తీసుకొచ్చి లోన్ పెట్టిరా అన్నాను. పెళ్ళిళ్ళకి బర్త్డేలకి పీడి సుందరం వెళ్ళడం తెలుసా మీకు? వెళ్ళండి. మీరు వస్తే నా మీద మీకు ప్రేమ ఎంత ఉందో అన్నాడు పీటర్. నిన్నేళ్ళ కూతురికి పెళ్ళి. నేను రాలేను బాబు అన్నాను. అంటే నీ మీద ప్రేమ లేదా? దానికి దీనికి లింక్ ఏంటి? ఎండ ఎలా ఉంది బయట? నువ్వంటే యంగ్ బాయ్, నేను ఓల్డ్ ఫెలో, కళ్ళు తిరిగి పడిపోతాను. పోతే మీ బిర్యానీలు, మీ పలావులు, ఆ గరం మసాలా తిన్నాను అనుకో, నా కాలానికి ముందుగానే రాలిపోతాను నేను. అంతేనా? చూడండి, ఎండాకాలంలో మందు షాపులన్నీ బిజీగా ఉంటాయి. ఏంటయ్యే కూల్ డ్రింక్స్ అయ్యి బయట మండుతుంటే కడుపులోకి మంట వేస్తాడు మళ్ళీడు. బ్రాందీ షాపులు, బార్లు చూడండి, ఇంచుమించు నన్నుగా అనుకోగలరు, పెద్ద కడుపు ఉన్నోళ్ళంతా బాగా తాగుతారు. దానివల్ల పొట్ట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోయి కడుపు కూడా పెరిగిపోద్దండి. ఎందుకంటే లోనకి వెళ్ళేది ఏంటనుకున్నారు? తాగే మందులో నిప్పు రంగు తీసి పెట్టండి, మండుతుంది. అది అంటే యాసిడ్. అది ఆ యాసిడ్ పీకమయ్యే తాగుతాడు. దాని మీద నంచుగా తింటాడు. కూల్ పెట్టే దోసకాయ తింటాడా? ఏనా బొప్పాయి తింటాడా? కవ్వపొల్ల ఉందని అడుగుతాడు. చికెన్ రోస్ట్ ఉందని అడుగుతాడు. చికెన్ అంటే ఏంటనుకున్నా? అదొక మంట. ఏమంటే సాలిడ్ మంట, ముందు లిక్విడ్ మంట. లిక్విడ్ మంట తాగుతూ, మంటను తాగుతూ, నిప్పు తాగుతూ, నిప్పు కట్ చేస్తాడు. ఏమవుతావో తెలుసా? దేవుడు నీకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు చావడానికి కాదు నాయనా, నిన్ను నీ చేత తన పని జరిగించడానికి. ఎవడు పని చేస్తున్నావు నువ్వు? చదవండి ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ, అలాంటి బుద్ధిహీనులందరికీ ఈ మాట పాఠం కావాలి. రా చదువునన్నా. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. అధికముగా దుర్మార్గపు పనులు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని దగా చేస్తున్నావు? ఎవరిని ఏడిపిస్తున్నావు? ఎవరిని మోసగిస్తున్నావు? ఎవరిని నువ్వు నాశనం చేస్తున్నావు? ఎవరిని నమ్ముకునే వాళ్ళని నాశనం చేస్తున్నావు నువ్వు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. దుర్మార్గపు పనులు చేయొద్దు నువ్వు. బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనంగా. ఎక్కడికి వెళ్తున్నారా? పెళ్ళికి. అవసరమా నువ్వు వెళ్ళటం? అందుకని నేను పెళ్ళికి ఎవరైనా కార్డు ఇంటికి వచ్చేస్తే చెక్ రాసేసి కవర్లో పెట్టి ఇచ్చేస్తానండి. వాళ్ళు రాగానే వాళ్ళకి పెళ్ళికి వెళ్ళి పిలుస్తాను. మన చర్చిలో ఉన్నారండి, మన చర్చిలో పెళ్ళని గుడి వదిలేసి వెళ్ళిపోయారండి వాళ్ళు. నన్ను నమ్ముతారా? పెళ్ళని చర్చ్ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా కోపం అండి అలాంటి వాళ్ళు చూస్తే. ఇక్కడ పెళ్ళికి భోజనం నీ వంతు ఎవరు తినేస్తారు అక్కడ? 12 గంటలకల్లా మన చర్చ అయిపోతుందిగా. 12 పావుకి వెళ్ళి మేసాయి 1 గంటకెళ్ళి రాత్రి వరకు అంట్లోనే తోమేసి ఇంకో 2 కేజీలు వచ్చేసి అక్కడి నుంచి తిని చావు తెల్లారేసరికి వదిలేసిపోయారండి. చర్చిని వదిలేసిపోయారు వాళ్ళు. ఎంత చర్చికి మాత్రం టైంకి రారండి, భోజనాలకు మాత్రం టైంకి వెళ్తారండి. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ ఇలా తిరిగితే, నువ్వు అలా మోసగించి నువ్వు ఇలా తిరిగితే నీ కాలానికి ముందుగానే చస్తావు. నాకు మాత్రం భయం వేస్తుందండి ఇది. చాలామంది అడుగుతారు, డాడీ గారు మీరు చక్కగా ఉంటారండి, మీకు 65 ఏళ్ళ తలకు రంగు అయితే ఇంకా చిన్నోడిని అనుకుంటారు. బాబు నా ఒళ్ళు నేను దాచుకుంటున్నాను రా అంటానండి. నా బాడీని దాచుకుంటున్నాను. ఎవరి కోసం? నన్ను కన్నా నా పరలోకపు తండ్రి కోసం. నా గొంతు దాచుకుంటాను నన్ను కన్నా నా పరలోకపు తండ్రి కోసం. 7 సంవత్సరాల క్రితం నేను ఏ కంటెద్దాలు వాడానో ఆ కంటెద్దాలు వాడుతున్నాను ఇప్పటికి. నమ్ముతారా మీరు? కళ్ళల్లో అదే పెద్ద చేంజ్ లేదండి. ఎందుకు? నా కళ్ళు బాగుంటున్నాయి. దాని కొరకు ఆకుకూరలు తింటానండి, దాని గురించి కూరగాయలు తింటానండి. నాకు మొక్కలు తినాలని ఉంది, కక్కలయ్యని. తింటే బాగోనుగా, తింటే బ్రతికుండనుగా, తిరిగితే బ్రతికుండనుగా దేవుని కోసం. చస్తాను. నేను చచ్చి నా తండ్రి దగ్గరికి పోవాలి. నేను చచ్చి అదిగో ఆ పాండురవర్ణం గుర్రం మీద ఉన్నోడు పేరు మృత్యు, వాడు తిరుగుతున్నాడు.
మందు కొట్టిన బాబులు అందరూ పక్క చూస్తున్నారు, ఎవరిదెవడు దేవదాసు అయిపోయాడో, ఎవడెవడు దేవుని పని చేయకుండా పోరంబోగా తిరుగుతున్నాడో, ఎవడెవడు మందు కోసం జనాన్ని మోసం చేస్తున్నాడు. ఏమంటే మందుకు డబ్బు లేకపోతే మా కట్టుకున్న పెళ్ళాన్ని కూడా మోసం చేస్తాడండి. నేను ఉద్యోగం చేసేటప్పుడు తెల్లవారు 5 గంటలకు దిగేవాడిని అండి. పోర్టులో నుంచి స్కూటర్ మీద కైలాసపురం వెళ్తుంటే ఒకడు మంచం పట్టుకుని వచ్చేస్తుండే అటు నుంచి. నన్ను చూసేవాడండి. నా బండి కైలాసపురంలో 2 స్కూటర్లు, అందులో నాది ఒకటే. అప్పెక్కుతుంటే కొండ మీదకి. అప్పుడు పెద్ద స్కూటర్లు ఏం లేవండి. 1969, 68 కైలాసపురంలో 2 బళ్ళు, అది ఒక బండి నాది. నా బండి రావడం తెలిసి ఉన్నాడు, మంచం రోడ్డు కట్టక పెట్టేసేవాడండి. మోకాళ్ళు వేసి ఇలా చూసేవాడండి. అన్నయ్య 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 అన్నయ్య, ఏరా డేవిడ్ ఏం కావాలి నీకంటే, మందు తాగుతాను అన్నయ్య అన్నాడు. ఒరే మంచం దేనికి పట్టుకెళ్తున్నారంటే, ఎవరో కనబడకపోతే మంచం ఇచ్చేస్తాడు సారా కూడా దగ్గరాడు. చచ్చిపోయాడండి. నీ దీపస్తంభాన్ని తీసేస్తాను అన్నాడు. అందుకే సెలవు, రేపు మాట్లాడుకుందాం. దేవుని కోసం పెంచాలి